హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. హన్మకొండలోని హంటర్ రోడ్లో కాకతీయ జియోలాజికల్ పార్క్ను ఆమె సందర్శించారు. జూలాజికల్ పార్క్లో జంతువులను దత్తత తీసుకోవడానికి జంతువుల దత్తత పథకం అందుబాటులో ఉందన్నారు. హైదరాబాద్ జూ నుంచి కాకతీయ జూ పార్కుకు తెల్ల పులిని తీసుకొచ్చామన్నారు. కాకతీయ జూలో సింహం, సరీసృపాల గృహాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రానుబోను చార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్ళే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. హన్మకొండలోని హంటర్ రోడ్లో కాకతీయ జియోలాజికల్ పార్క్ను ఆమె సందర్శించారు. జూలాజికల్ పార్క్లో జంతువులను దత్తత తీసుకోవడానికి జంతువుల దత్తత పథకం అందుబాటులో ఉందన్నారు. హైదరాబాద్ జూ నుంచి కాకతీయ జూ పార్కుకు తెల్ల పులిని తీసుకొచ్చామన్నారు. కాకతీయ జూలో సింహం, సరీసృపాల గృహాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రానుబోను చార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్ళే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.